శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు డాక్టర్ ఎం సుగుణారావు గారు రచించిన ఆమె చెప్పిన ఆమె కథ అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ ఖమ్మం ఈసటి కథల పోటీలో కథా సంకలనంకి ఎంపిక కాబడింది. ఒక తాగుబోతు భర్తని భరించలేకపోతున్న ఆమె ఆత్మహత్య చేసుకోవాలని రైల్వే స్టేషన్ ట్రాక్ మీద ఉంటే ఆమెని రక్షించిన అనిరుద్ధ్ అనే అతను ఇచ్చిన సలహాతో ఆమె జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే కథని వినాల్సిందే. మరి కథలోకి వెళదామా? మరి కాఫీ కప్పుతో బాల్కనీ మీదకి వచ్చిన అనిరుద్ధ్ తమ అపార్ట్మెంట్ గేటు వైపు దృష్టి సారించాడు. అతడికి రోజూ అదో అలవాటు. ఉదయం పూట అలా కాఫీ కప్పుతో బాల్కనీలో నుంచి చూడటం, వచ్చేపోయే వారిని గమనించటం. ఎందుకంటే అతను ఒక చిత్రకారుడు. మనుషుల ముఖ కవళికలు, శారీరక భాష గమనిస్తూ ఉంటాడు. అలా తనకు నచ్చిన వ్యక్తుల చిత్రాలు గీస్తాడు. అలా చూస్తున్న అతనికి గేటులో నుంచి వేగంగా బయటికెళ్లి పరిగెడుతున్న సావిత్రి కనిపించింది. ఆశ్చర్యంగా ఆమె వంకే చూశాడు. ఏమైందో పాపం, తమ పక్కింట్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. ఇంతలో ఏడుపులు, పెడబొబ్బలు వినిపించాయి. గబా గబా బయటికొచ్చి తన పక్కనే ఉన్న ఫ్లాటు తలుపు కొట్టాడు. కుడుతూనే ఏదో సందేహం, ఏదో గొడవ పడుంటారు, తను తల దూర్చడం ఎందుకు అలా అనుకుంటూ వెనక్కి తిరిగేంతలో తలుపు తెరిచాడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన. ఏమైందండి, మీ కోడలు పరిగెడుతుంది బయటికి అన్నాడు. ఏమి అఘాయిత్యం చేసుకుంటుందో ఏమిటో, ఆమె మా కోడలు, అలాగే మా మనవరాలు అన్నాడాయన దాదాపు ఏడుస్తున్న స్వరంతో. ఏమైంది సార్ అన్నాడు మెల్లగా. చెప్పుకోవడానికి ఏముంది బాబు, రోజు జరుగుతున్న కథే. నా కొడుకు తాగొచ్చాడు, దాంతోపాటు పేకాట ఆడతాడు. ఒకవైపు చూస్తే వాడి తల్లికి ఒంట్లో బాగాలేదు, భార్య అడిగిందని గట్టిగా కొట్టాడు. ఏడుస్తూ వెళ్ళిపోయింది. కొంచెం చూడు బాబు, నేను ఈ వయసులో పరిగెత్తలేను అన్నాడాయన. మరి మీ అబ్బాయి లేడా అన్నాడు. అతను తలుపుని పూర్తిగా తీసి, చూడండి, తాగి పడిపోయాడు, స్పృహ లేని స్థితిలో ఉన్నాడు, కొంచెం అర్జెంటుగా వెళ్ళండి బాబు, పుణ్యం ఉంటుంది అన్నాడు. ఎక్కడికి వెళ్ళుంటారు అన్నాడు అనిరుద్ధ్. రైలు కింద పడి చనిపోతాను అన్నది బాబు, ఇక బతకను, నా మొగుడితో ఈ నరకం భరించలేనంటూ పరిగెత్తింది. వెంటనే తాగుతున్న కాఫీ కప్పును అట్లాగే ఇంట్లో ఉంచేసి ఇంటికి తాళం వేసి బయటకొచ్చాడు. పార్క్ చేసిన తన ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. బండి వేగంతో పాటు తన ఆలోచనలు కూడా వేగంగానే సాగుతున్నాయి. తను ఆ అపార్ట్మెంట్లోకి అద్దెకొచ్చి 2 నెలలైంది. రోజు ఉదయం మార్నింగ్ వాక్ వెళుతూ సావిత్రిని చూస్తూ ఉంటాడు. ఆ తెల్లవారుజాము సమయంలో తమ ఫ్లాట్ ముందున్న తులసి మొక్కకి పూజ చేసి ఆమె పాల ప్యాకెట్ల కోసం బయటకు వస్తుంది. తను ఒక తులసి మొక్కలా ఆమెను అనుసరిస్తూ అతను నడుస్తాడు. ఆమె నడక కూడా చాలా లయబద్ధంగా ఉంటుంది. బహుశా ఈ అమ్మాయి భరతనాట్య సాధన చేస్తుందేమో. నడక కూడా ఎవరో నాట్యగత్త నడుస్తున్నట్టే అనిపిస్తుంది. ఆమెను మొదటిసారి చూసినప్పుడు తను అనుకున్నదే నిజమని తెలిసింది. రోజు సాయంత్రం పిల్లలకి భరతనాట్యం క్లాసులు చెప్తుంది అపార్ట్మెంటు టెర్రేస్ మీద. ఆమెకి 4 ఏళ్ల కూతురుంది. ఆ అమ్మాయికి 2 జడలు వేసి చక్కగా తయారు చేసి తన పక్కనే కూర్చుండబెట్టుకుంటుంది. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా తనకు అనిపించేది, ఆ అమ్మాయి బొమ్మగిస్తే బావుండును అని. చేయి కదిపినా, తల ఊపినా, నవ్వినా అన్ని భంగిమలే. తను ఆ ఇంట్లోకి వచ్చిన ఈ 2 నెలల్లో ఆమె తనకు ఒక ఆరాధ్య దేవత అయిపోయింది. ఒక ఇల్లాన్ని, ఒక బిడ్డకు తల్లిని అలా చూడటం తప్పనిపించినా తనలోని చిత్రకారుడు దాన్ని అధిగమించేశాడు. ఈ సమస్త సృష్టిలో ఆకాశంలో పక్షి, ప్రవహించే నది, పాడే రంగురంగుల పిట్ట, సూర్యుడు ఉదయించటం, పండు వెన్నెల, నీలి మబ్బులు, అలా ఆమె అంతే. అలా ఆలోచనల్లోనే బండిని తన ఇంటి దగ్గరగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర ఆపాడు. అక్కడ గేటు ఉండదు. స్టేషన్లో సిగ్నల్ రానప్పుడు ట్రైన్లు అక్కడ ఆగుతాయి. అక్కడంతా నిర్మానుష్యం. అదో ఆత్మహత్యల స్పాట్. చుట్టూ పరిశీలనగా చూస్తూనే బండి ఆపి రైల్వే కట్టవైపు వేగంగా నడిచాడు. సావిత్రి కళ్ళు మూసుకుంది. అంతకుముందే అనౌన్స్మెంట్ వినిపించింది. ఏదో ట్రైన్ రాబోతోంది. ఆ ట్రాక్కి అటూ ఇటూ ఎవ్వరూ లేరు. దూరంగా పశువులను తోలుకొస్తున్న ఒక కుర్రవాడు మాత్రమే కనిపిస్తున్నాడు.
ఆ పక్కనే ట్రైన్ వస్తుందని ఆగిన స్కూటర్ వ్యక్తి తనను ఎవ్వరూ గమనించటం లేదని అనుకుంది. చాలా వేగంగా ట్రాక్ వైపు పరిగెత్తింది. ఇంకా ట్రైన్ 1 నిమిషంలో రాబోతోందనగా వస్తున్న ట్రైన్కి ఎదురుగా నించుని కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం భయమనిపించింది. కానీ తనను చుట్టుముట్టిన సమస్యలను తలుచుకుంటే బతకటం కన్నా చావే నయం. రేపుని చూడకూడదు. అంతే. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఒంట్లో వణుకు. ట్రైన్ చాలా దగ్గరగా వచ్చినట్టు శబ్దం. ఇక అయిపోయింది. ఈ జీవితం పరిసమాప్తి. అయితే ఆ క్షణంలో ఆమెను ఎవరో చాలా బలంగా పక్కకు లాగినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి అక్కడున్న మనిషి ఎవరో కాసేపు పోల్చుకోలేకపోయింది. నేనేనండి, మీ పక్కింట్లో ఉండే అనిరుద్ధిని అని చెప్పాడు. అయ్యో, నన్ను ఎందుకు ఆపారు? మీరు ఇప్పుడైతే ఆపగలిగారు గాని 24 గంటలు నాకు కాపలా కాస్తారా? అంది తలదించుకునే. ఆమెకు సిగ్గు, భయం, దుఃఖం ఏకకాలంలో కలిగాయి. బాల్కనీ నుంచి మీరు పరిగెత్తడం చూసి మీ ఇంట్లో వాళ్ళని అడిగితే మీ గురించి తెలిసింది. సరే, తెలిసింది కదా, వెళ్ళండి అంటూ ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద నుంచి కదల్లేదు సావిత్రి. రండి, ఇంటికి వెళదాం అన్నాడు అనిరుద్ధ్. లేదు, మీరింటికి వెళ్ళండి అంటూ రైలు కట్టవైపు చూస్తూ ఉంది. అనిరుద్ధ్కి ఆమెను చూస్తే భయం వేసింది. ఆమె ఇక చావటానికి సిద్ధమైనట్టుగా ఉంది. అయ్యో, మీరు చనిపోవటానికే సిద్ధపడ్డారా? మీ కూతురు సంగతి మర్చిపోయారా? మీరు బయటికి వచ్చినప్పుడు ఆమె నిద్రపోయి ఉంటుంది. బహుశా నిద్రలో నుంచి లేచి అమ్మ ఏది అని అడిగితే ఆ ముసలివాళ్లు ఏం చెబుతారు అన్నాడు. ఆ మాటలకి ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. చీర కొంగు నోటిలో కుక్కుకొని ఏడుపు ఆపుకుంది. సరే, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతానులేండి అంటూ ఆ రైలు కట్ట దాటి గబగబా ముందుకు అడుగులు వేసింది. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను. మీ పెద్దవాళ్ళు బహుశా కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. సరే అని ఆమె అనిరుద్ధ్ బండి ఎక్కింది. 10 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు. ఆమె తన ఫ్లాట్లోకి వెళుతూ ఉంటే, మీకేమైనా తీర్చుకోలేని సమస్య ఉంటే చెప్పండి. నన్ను మీ ఆత్మీయుడిగా భావించండి. అన్నిటికీ చావు ఒకటే పరిష్కారం కాదు. ఒక్క క్షణం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే అంతా బోధపడుతుంది. థ్యాంక్స్ అంటూ అతనికి 2 చేతులు జోడించి లోపలికి వెళ్ళిపోయింది. రాత్రి 8 తర్వాత భోజనం ముగించి తను రోజూ చేసే దైనందిన వృత్తి జీవితం కోసం సమాయత్తమయ్యాడు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తన బెడ్రూమ్లో స్టాండ్కి అమర్చిన ఈజిల్ మీద ఉన్న క్యాన్వాస్పై బొమ్మ గీయటానికి సిద్ధమవుతున్న ఆ క్షణంలో డోర్ బెల్లు మోగింది. తలుపు తీసే ఉంది, కమిన్ అన్నాడు తల తిప్పకుండానే. ఆ అడుగుల చప్పుడుతో అనిరుద్ధ్కి అర్థమైంది వచ్చేదెవరో. నిశ్శబ్దంగా వచ్చి సావిత్రి అతని వెనకాలే నిలబడి పెన్సిల్తో అప్పటికే చిత్తనిచ్చిన ఆ క్యాన్వాస్ మీద బొమ్మ వైపు దీక్షంగా చూస్తూ, సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అంది. పర్వాలేదు, రండి అంటూ బ్రష్ని పక్కన పెట్టి ఆ గదిలోని సోఫా మీద తాను కూర్చుంటూ ఆమెని కూర్చోమని సైగ చేశాడు. కూర్చుంటున్న ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. బాగా ఏడ్చినట్లుగా ఉంది. కళ్ళు ఉబ్బిపోయి కనిపించాయి. కనుకొనల్లో ఇంకా నీటి జారికలు ఉన్నాయి. అయ్యో, ఏమైంది? అసలేంటి సమస్య అని అడిగాడు. ఆమె చెప్పటం మొదలుపెట్టింది. నేను ఇంటికి రాగానే తాతయ్య, అమ్మమ్మ నన్ను పట్టుకుని ఏడిచేశారు. నువ్వెందుకే తల్లి చచ్చిపోవటం? ఈ ముదనష్టపు వాడిని కట్టుకుని నీకు కట్టబెట్టి నీ జీవితాన్ని బుగ్గిపాలు చేసినందుకు మేము చచ్చిపోవాలి అన్నారు. ఆమె మాటలకి అడ్డొస్తూ, తాతయ్య, అమ్మమ్మ అంటున్నారు, వాళ్ళ అబ్బాయి మీ ఆయన అంటున్నారు అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోతే నన్ను అమ్మమ్మ, తాతయ్యే పెంచారు. ఇప్పుడు మీరు చూస్తున్న పాప నా కూతురు. మా మావయ్యకి అంటే మా ఆయనకి పెద్దగా చదువు అవ్వలేదు. తాతయ్య రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతోనే ఈ ఫ్లాటు కొన్నారు. మా ఆయనకి ఉన్న పేకాట, తాగుడు అలవాట్లతో ఏ ఉద్యోగంలో చేరినా నిలబెట్టుకోలేకపోయాడు. నెల క్రితం ఒక ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్గా చేరాడు. అయితే డిపాజిటర్లు ఇచ్చిన డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా తాగుడు, పేకాటల్లో ఆ డబ్బుల్ని వాడేశాడు. దాంతోపాటు గోరు చుట్టుపై రోకటిపోటులాగా 2 రోజుల క్రితం బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసి తాగేసి వెళుతూ ఉంటే ఆ డబ్బుని ఎవడో దొంగ కొట్టేశాడు. డబ్బుని దొంగలు కొట్టేశారన్నా ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు నమ్మట్లేదు. ఆ కంపెనీ వాళ్ళు 2 రోజులు టైం ఇచ్చారు. దాదాపు 1,00,000 రూపాయలకు పైగానే పోయాయి.
అమ్మమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు. ఆమెకి గుండె జబ్బు, ఆపరేషన్ చేయాలి. ఈ సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇంకో 2 రోజుల్లో పోలీసులు వచ్చి ఇన్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఇంతకాలం ఓపిగ్గా భరించాను తాగుబోతు మొగుణ్ణి. ఇంత జరిగిన రాత్రి మళ్ళీ తాగొచ్చాడు. మత్తుగా పడుకున్నాడు. ఉదయం లేవగానే మళ్ళీ మొదలుపెట్టాడు. సమస్యల మీద సమస్యలు రావటంతో తాగుతూ ఆ మత్తులో సమస్యల్ని మర్చిపోదాం అని అనుకుంటున్నాడు. నేను ఎదురు తిరిగి గట్టిగా తిట్టాను. మాట పెరిగింది. నన్ను ఇంట్లో నుంచి తోసేశాడు. నా శవాన్ని చూస్తారు మీరు అంటూ రైల్వే ట్రాక్ వైపు పరిగెత్తాను. అప్పుడే మీరు నన్ను రక్షించారు చెప్పడం ముగించింది. అయ్యో నిజమే, ఎందుకు చనిపోవటం? సమస్యలకు పరిష్కారం ఉండదా అంటారు. కానీ సమస్యలు చుట్టుముడుతున్నప్పుడు చావే పరిష్కారమని అనిపిస్తుంది. అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు అన్నాడు. కుటుంబం అంతా విషం తాగి చద్దాం అనుకుంటున్నాం. ఆ సమాధానం ఆమె నోటి నుంచి బాంబులా వచ్చింది. అయ్యో మరి చిన్నపిల్లని ఏం చేస్తారు అంటూ ఆమె వంక చూశాడు. ఆ పిల్ల కూడా విషం ఇస్తాం అంటూ ఆమె ఏడవటం మొదలుపెట్టింది. ఏడవకండి, ఊరుకోండి అంటూ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఆమెకి అందించాడు. ఆమె 2 గుక్కెడు నీళ్లు తాగి మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. తాతయ్య మా అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. ఇన్నాళ్ళు పరువుగా బతికాను. రేపొద్దున పోలీసులొచ్చి నా కొడుకుని తీసుకుపోవడమే కాదు, ముసలాడినని చూడకుండా నన్ను కూడా లాక్కుపోతారు. అందుకు నువ్వెందుకమ్మా చనిపోవటం? వీడితో ఎలాగూ బతికుండగానే చావును చూసేశావు. మేము ముగ్గురం ఏ విషమో తాగి చస్తాం. వాడిని కన్నందుకు వాడి పాపంలో మేం భాగం పంచుకుంటాం. కూతుర్ని చూసుకుంటూ నువ్వు నిండు 100 బతకాలి అన్నారు. అయ్యో అంత మాట అన్నారా మీ తాతయ్య అన్నాడు అనిరుద్ధ్. ఆయన క్షణికావేశంలో అన్నారో, కొడుకు ఏమైనా మారతాడని అన్నారో, దానికి అమ్మమ్మ కూడా తలూపింది. మీరందరూ ఎందుకు చనిపోవటం? ఆ విషమేదో తాగి నేనే చనిపోతానంటూ మా ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అయ్యో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో, ఆపకపోయారా అన్నాడు. తాతయ్య అమ్మమ్మ ఆపడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఆపినా ఆయన ఆగలేదు. ఆయన అలా వెళ్ళి ఎంతసేపు అయింది అన్నాడు. 1 గంట పైనే అయింది. అయ్యో వెతుకుతాం పదండి అంటూ లేచి నించున్నాడు. మీరు అందరినీ రక్షించే పని పెట్టుకున్నారా? ఆయన చావడ్లేండి, అదిగో మా ఇంటి తలుపు దగ్గర చూశారా అంటూ తలుపు దగ్గర చూపించింది. తూలుతూ లోపలికెళ్తున్నాడు ఆమె భర్త. అది ఆయన తాగిన విషం అంది ఆమె నీరసంగా నవ్వి. అనిరుద్ధ్ ఒక్క క్షణం ఆలోచనలో పడి, మీరేదైనా ఉద్యోగం చూసుకోకపోయారా అన్నాడు. ఇంటర్ చదివిన నాకెవరు ఉద్యోగం ఇస్తారు? చిన్నప్పుడు తాతయ్య అమ్మమ్మ నేర్పించిన భరతనాట్యంతో ఏవో క్లాసులు చెప్పుకుంటున్నాను. అయినా ఇప్పుడు భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు? అన్నీ సినిమా డాన్సులే కదా అంది. అయితే మీకు ఒక ఉపాధి దొరికే మార్గం ఉంది. రేపు ఉదయం మా రవివర్మ ఆర్ట్ గ్యాలరీకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆలోచిస్తే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అన్నాడు. ఆమె లేచి నుంచొని, థ్యాంక్స్ అండి, మీరేదో శ్రేయోభిలాషిలా అనిపించారని చెప్పుకోవడానికి వచ్చాను. నా సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తున్నారు. అయితే నేను చేయాల్సిన పనేంటక్కడ? ఆ విషయం ఏమిటో చెబితే రేపు ఉదయం మీతో పాటు వస్తాను అంది. మాది ఒక ఆర్ట్స్ అకాడమీ. అక్కడ నాలాంటి చిత్రకారులు బొమ్మలు గీస్తారు, సజీవ చిత్రాలు. ఎదురుగా నిలబడ్డ మోడల్ని చూసి బొమ్మ గీస్తారు. అలా మోడల్గా ఎంచుకున్న వారికి నెల జీతం ఉంటుంది. మీకిష్టమైతే నాతో రండి అంటూ ఆమె ముఖంలోకి ఒకసారి చూశాడు. ఆమె 1 నిమిషం ఆలోచనలో పడింది. సోఫాలో నుంచి లేచిన ఆమె మళ్లీ కూర్చుని క్షణంసేపు మాట్లాడలేదు. అనిరుద్ధ్ ఆమె వంకే చూస్తూ కూర్చున్నాడు. సరే చూద్దాం, రేపు వస్తాను అంది నిమిషం తర్వాత. బయటకు వెళుతున్న ఆమెతో, రేపు కొంచెం మంచి డ్రెస్ వేసుకొని రండి అన్నాడు. ఆమె తలూపింది. ఓకే గుడ్ అంటూ తలుపు మూశాడు అనిరుద్ధ్. తర్వాతి రోజు ఉదయం అనిరుద్ధ్ తయారయ్యి సావిత్రి కోసం చూస్తున్నాడు. 1/2 గంట తర్వాత కాలింగ్ బెల్లు మోగింది. తలుపు తీసిన అనిరుద్ధ్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. గత 2 రోజుల నుండి పడుతున్న వేదన ఆమె ముఖంలో కనిపించలేదు. ముఖం ప్రశాంతంగా ఉంది. ఇంటికి తాళం వేస్తూ, మీ ఇంట్లో వారికి చెప్పారా అన్నాడు. ఆమె అతనితో పాటు లిఫ్టులోకి నడుస్తూ చెప్పటం మొదలుపెట్టింది. కన్న బేకు బంధంతో తాతయ్య అమ్మమ్మ కొడుకుని వదలలేకపోతున్నారు. 7 అడుగులు నడిపించిన వాడు నిన్న రైలు కట్టపై నేను ఆత్మహత్య దిశగా అడుగులు వేయించాడు. అందుకే అతనితో బంధాన్ని తెంచేసుకున్నాను. అంతకుముందే నా మంగళసూత్రాన్ని తెంచి తాగేశాడు.
అమ్మమ్మ పసుపు కొమ్ముని నా మెడలో కట్టింది, దాన్ని విసిరిపారేశాను. ఇక అతనితో బంధం లేదు. నన్ను పెంచిన వృద్ధుల కోసమైనా నేను బతకాలి, సంపాదించాలి. అందుకే మీ చిత్రకళా మందిరంలో మోడల్గా ఉండాలని నిర్ణయించుకున్నాను చెప్పింది. అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన అనిరుద్ధు ఆమెతో బయలుదేరాడు. తన బండి స్టార్ట్ చేసి పావు గంటలో బండిని ఒక 3 అంతస్తుల భవనం ముందు ఆపాడు. రవివర్మ ఆర్ట్ అకాడమీ అనే పేరున్న బోర్డు ఆ భవనం పైన వేలాడుతోంది. అతనితో పాటు వెళ్లిన సావిత్రికి తానొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. గోడల మీద రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు వేసిన ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. వరుసగా ఉన్న గదుల్లో కుంచెలతో క్యాన్వాస్ మీద బొమ్మలు గీస్తున్న చిత్రకారులు కనిపించారు. వారి ఎదురుగా కొంతమంది మోడల్స్, కొంతమంది పిల్లలున్నారు, కొందరు వయోవృద్ధులు ఉన్నారు. ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకుని చూస్తూ సావిత్రి వారిని అనుసరించింది. అనిరుద్ధు ఆమెని ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇప్పుడే వస్తాను అంటూ 5 నిమిషాల తర్వాత ఆమెకి కొన్ని పేపర్లు ఇచ్చారు. మీతో మాకు కాంట్రాక్టు, సంతకం పెట్టండి అన్నాడు. పేపర్లు చదువుతున్న ఆమెకు పూర్తిగా అర్థమైంది. తను మోడల్గా ఉండేందుకు 1 సంవత్సరం పాటు కాంట్రాక్టు, నెల నెల జీతం ఇస్తారు. ఉద్యోగంలాగానే డ్రెస్ కోడ్ అనేది తనే నిర్ణయించుకుంటుంది. తనకు నచ్చిన దుస్తుల్లోనే రావచ్చు. చెప్పటం ఆపాడు అనిరుద్ధ్. తన ఎదురుగా కూర్చున్న ఆ విద్యార్థుల వంక చూశాడు. ఆ చిన్న హాల్లో మొత్తం 10 మంది ఉన్నారు. అందులో ఒక అమ్మాయి, మిగతా 9 మంది అబ్బాయిలే. అది ఒక చిత్రకళ నేర్పే కళాశాల. 50 ఏళ్ల అనిరుద్ధ్ ఆ విద్యార్థులకి చిత్రకళ మీద క్లాసులు తీసుకునే లెక్చరర్. ఇప్పుడు విన్నారు కదా ఈ కథ. ఈ కథలో చెప్పిన ప్రకారం సావిత్రి జీవితంలోని వివిధ దశల మీద మీరు బొమ్మలు గీసుకుని రండి. అలాగే సావిత్రి జీవితం ఎలా ముగిసిందో తెలిసే బొమ్మ కూడా చిత్రించండి. ఈ రోజుకి క్లాస్ అయిపోయింది అంటూ ఆ క్లాస్ రూమ్లో నుంచి బయటికి నడిచాడు. తర్వాత రోజు అందరు విద్యార్థులు తాము వేసుకొచ్చిన బొమ్మలు తెచ్చారు. అందరి బొమ్మలు ఒకేలా ఉన్నాయి. సినిమాలో శుభం కార్డు వచ్చే ముందు వచ్చే ఫ్యామిలీ ఫోటోలా. సావిత్రి తన కుటుంబంతో సంతోషంగా ఉన్నట్టు అన్నీ అవే బొమ్మలు. ఒక్కో విద్యార్థి లేచి చెప్పటం మొదలుపెట్టాడు. సావిత్రి మోడల్గా స్థిరపడి ఉంటుంది. భర్తలో మార్పు వచ్చింది. అతడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతే. అందరి బొమ్మలు ఇంచుమించు ఆ మాటలే చెప్పాయి. అనిరుద్ధు లేచి నించున్నాడు. ఆ తరగతి గదిలోని అందరి వంక పరిశీలనగా చూసి చెప్పటం మొదలుపెట్టాడు. అవును, సావిత్రి జీవితం ఇలాగే శుభప్రదంగా సాగాలని నేను కోరుకున్నాను. అయితే ఆమె మోడల్గా చేరిన తర్వాత నాకు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావడంతో ముంబై వెళ్ళిపోయాను. ఆ తర్వాత సావిత్రి జీవితం ఎలా సాగిందో నాకు తెలియదు. బాగా ఉండాలనే కోరుకుంటాను. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత సావిత్రిని మొదటిసారి కలిసిన ఈ ఊళ్ళోనే కాలేజీలో ప్రొఫెసర్గా చేరాను. ఆనాటి సావిత్రి జ్ఞాపకం గుర్తొచ్చి మిమ్మల్ని ఆమె కథని బొమ్మలుగా వేయమనటం జరిగింది అంటూ ఆ గదిలో ఇంకా బొమ్మ చూపించని ఆ ఒక్క అమ్మాయికేసి చూస్తూ ఉండిపోయాడు. ఇదిగోండి నేను చిత్రించిన బొమ్మ సావిత్రి జీవితానికి ముగింపు అంటూ అతని దగ్గరికి వచ్చింది. అంతవరకు ఆ పెయింటింగ్కి కట్టిన తెర తొలగించింది. ఆ పెయింటింగ్ను చూసిన ఆ గదిలోని వారంతా షాక్ అయ్యారు. ఆ బొమ్మలో దిగంబరంగా ఉన్న స్త్రీమూర్తి. మై గాడ్ అన్నాడు అనిరుద్ధ్. మిగతా విద్యార్థులు ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఆమె చెప్పటం ప్రారంభించింది. ఆమె చెప్పేదంతా దృశ్యంలా వారి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. సావిత్రి ఆ గదిలో ఆ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ గారి ముందు నుంచుంది. ఆయన ఆలోచనలో పడ్డాడు. సార్, మా ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న మా అత్తమామలు ఏమీ పట్టించుకోకుండా నిరంతరం మత్తులో గడుపుతున్న నా ఒకప్పటి భర్త. అందుకే నేను సాధారణ మోడల్ నుంచి న్యూడ్ మోడల్గా మారదామనుకుంటున్నాను. నాకు ఇంతకన్నా వేరే గత్యంతరం లేదు. ఆ మాటలకు అతను, మీకు ఈ పని చేయటానికి సిగ్గు భయం లేవా అన్నాడు. సావిత్రి చిన్నగా నవ్వి చెప్పటం మొదలెట్టింది. ఈ దేహాన్ని చూసి ఆనందపడతారు, అందంగా ఉన్నదని మోజుపడతారు. శరీరం జడం, అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోసుకొని తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.
నేను ఒక సమయంలో చనిపోదాం అనుకున్నాను. అయితే ఆ క్షణంలో నా బిడ్డ గుర్తొచ్చింది. నేను చనిపోతే కనీసం నా శవాన్ని చూడ్డానికి కూడా ఎవ్వరూ రారు. పోస్ట్ మార్టం పేరుతో డాక్టర్లు ఖండాలుగా కోస్తారు. చచ్చిపోవటానికి సిద్ధపడిన నాకు ఈ రకమైన న్యూడ్ మోడల్గా మారడానికి బాధ అనిపించలేదు, బెంగ అనిపించలేదు. సతీ అనసూయ గుర్తొచ్చింది. త్రిమూర్తుల్ని పిల్లలుగా మార్చి తాను నగ్నంగా వారి ఆకలి తీర్చలేదా? అలా నేను నా బొమ్మ గీస్తున్న చిత్రకారుణ్ణి బిడ్డలుగా భావిస్తాను. ఓ మై గాడ్, ఆలోచించే చెప్తున్నారా? మరోసారి ఆలోచించుకోండి అన్నాడు ఆమె వంక జాలిగా చూస్తూ. లేదు, ఇది నా సమ్మతం మేరకే తీసుకున్న నిర్ణయం. దీనివల్ల నాకు రెగ్యులర్ మోడల్ కన్నా 4 ఎక్కువ జీతం వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది నాకు అవసరం. దాంతోపాటు నేను ఈ నిర్ణయం తీసుకోవటానికి ఒక కారణం ఉంది. ఆ రైలు కట్ట మీద నా బతుకు ముగిసింది. ఆ మరుక్షణం నుంచి నేను నా కోసం జీవించటం మొదలుపెట్టాను. ఆమె చెప్పటం ముగించకుండానే, అవును, బతుకు వైయక్తికం, జీవితం సార్వజనీనం అన్నాడు ఆ అకాడమీ డైరెక్టర్. ఆమె చెప్పింది విన్న అనిరుద్, ఇదంతా మీ ఊహ అనుకుంటా. సావిత్రి భర్త ఏమయ్యాడు? దాన్ని ఊహించలేదా అన్నాడు. ఆ అమ్మాయి ఆ తరగతి గదిలోని తన సహచరుల వంక చూసి చెప్పటం మొదలెట్టింది. తనను వదిలేసిన తన మాజీ భార్య ఒక మోడల్గా ఒక మగాడి ఎదురుగా నిలబడి బొమ్మ గీయించుకోవటం ఆమె భర్తకి నచ్చి ఉండదు. అందుకే తాగుడు ఎక్కువై ఉంటుంది. ఆ తర్వాత ఆమె న్యూడ్ మోడల్గా స్థిరపడటంతో అతను భరించలేకపోతాడు. తను అప్పుల పాలైనా, భార్య వదిలేసినా, ఉద్యోగంలో నుంచి తీసేసినా, సమాజం తనని తాగుబోతుగా ఎందుకు పనికిరాని వాడిగా ముద్ర వేసినా, అలాంటి ఏ పరిస్థితిలోనూ తన పరువు పోయిందని బాధపడని అతగాడు భార్య న్యూడ్ మోడల్గా మారటంతో రోజు మందు తాగే అతను ఒకరోజు విషం తాగుతాడు. అలా పరువు పోయిందని ప్రాణం పోగొట్టుకుంటాడు. ఆ మాటలకి అనిరుద్ధ ఆమె వంక విస్మయంగా చూసి, ఇదంతా మీరెలా ఊహించారు? ఆ స్థితిలో మగవాడు కోపంతో ఆమెను కొట్టడానికో చంపడానికో వెనుకాడడు కదా అన్నాడు. అతని వంక ఆమె చురుగ్గా చూసి, చూశారా, మీలోని సగటు మగవాడి మనస్తత్వం బయటపడింది. అయితే తన భార్య తనను వదిలేసినా, మాజీ భార్య అయినా లోకం అతన్ని గేలి చేయటం మొదలెట్టింది. నీ అసమర్థత వల్లే ఆమె ఆ దశకి చేరుకుంది. దానికి నువ్వే కారణం అంటూ వేలెత్తి చూపిన సమాజం ప్రశ్నలకి జవాబు చెప్పలేక అతగాడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడు అంది ఆ అమ్మాయి. ఆ మాటలకి ఆ అబ్బాయి తలంచుకున్నాడు. వెంటనే ఆమె సహచరుడు లేచి నిలబడి, ఇదంతా జరిగినట్టే మాట్లాడుతున్నారు, ఇలాగే జరుగుతుందంటారా అని అడిగాడు. అవును, ఇలాగే జరుగుతున్న చరిత్రలు మనకు తెలుసు, ఇదే జరిగింది కూడా అంది ఆ అమ్మాయి క్లుప్తంగా. ఆ అమ్మాయి మాటలు ఆ తరగతి గదిలో బాంబులా పేలాయి. అనిరుద్ధ్ తన కుర్చీలో బొమ్మలా కదలకుండా ఉండిపోయాడు. వెంటనే అన్నాడు, నీకు ఇదెంతా ఎలా తెలుసు అన్నాడు ఆమె ముఖంలోకి సూటిగా చూసి. నేను చెప్పిన సావిత్రి కథలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఆ సగటు మగాడి కూతుర్ని నేనే కాబట్టి అంది. అప్పటికే షాక్లో ఉన్న అనిరుద్ధ్తో పాటు ఆ గదిలోని మిగతా విద్యార్థులు రెప్ప వాల్చకుండా ఆమెని చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు సావిత్రి ఏం చేస్తోంది అన్నాడు అనిరుద్ధ్. ఆమె ఉద్యమిస్తోంది. స్త్రీని దేవతగా, ఇలవేల్పుగా, త్యాగశీలిగా చేసి గర్భగుడిలో బంధించేసిన ఈ పురుషాధిక్య ప్రపంచం మీద తిరుగుబాటు చేస్తోంది. ప్రాచీన కావ్యాల్లో స్త్రీని ఒక సౌందర్యమూర్తిగా ప్రతిష్ఠించారు. ఆమెను అనైతికతకు ఆస్కారం లేని దేవతామూర్తిగా ఒక నైతిక చట్రంలో నుంచోబెట్టారు. కవులు, రచయితలు సృష్టించిన స్త్రీ పాత్రలు మచ్చలేని చందమామను తలిపించే దేవతామూర్తులుగా కొలువుదీరాయి. ఈ కారణంగా పురుషుడి ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రోత్సహించే సహాయకారిగా స్త్రీని పరిమితం చేశారు. 19వ శతాబ్దంలో కాస్త ఆలోచన గల ఏ స్త్రీనైనా ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించే మానసిక రోగిగా ముద్రించేవారు. అలాంటి కావ్యాలు, పుస్తకాలు చదివిన పురుషాధిక్య ప్రపంచం స్త్రీకి అస్తిత్వం లేకుండా చేశాయి. ఇప్పుడు స్త్రీ ఉనికిని తిరిగి నిర్వహించే దిశగా మనం ముందుకెళ్ళాలి. లేకపోతే స్త్రీ అస్తిత్వాన్ని, ఆమె ఉనికిని భరించలేని మా నాన్న లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటానికి కూడా వెనకాడరు చెప్పింది ఆమె. ఆ మాటలకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు అనిరుద్ధ్.
ఆమె మెల్లగా అంది. సార్, ఇంకో విషయం, మా అమ్మ పేరు సావిత్రి కాదు, మీరు పేరు మార్చి ఆమె కథ చెప్పారు అంది. ఆ మాటలకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు అనిరుద్. ఆమె మెల్లగా అంది. సార్, ఇంకో విషయం, మా అమ్మ పేరు సావిత్రి కాదు, మీరు పేరు మార్చి ఆమె కథ చెప్పారు అంది. ఆ మాటలకి శూన్యంలోకి చూస్తూ, అవును, ఆమె అసలు పేరు సుశీల. నిజంగా సుశీలే ఆమె. ఇంతవరకు ఆమె కథ అతను రాసిన కథ. ఇప్పుడు మళ్ళీ ఆ కథను తిరగరాయాలి. ఇది ఆమె రాసిన ఆమె కథ, తనలో తాను అనుకున్నాడు అనిరుద్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.